ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కపిల్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. నమస్తే, కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ఇవాల్టి మన టాపిక్ డిసిప్లిన్. మనం చిన్నప్పటి నుంచి కూడా డిసిప్లిన్ గా ఉండాలి అనేది వింటూ ఉంటాం. స్కూల్లో కావచ్చు, అయితే ఇంట్లో కూడా కావచ్చు. తల్లిదండ్రులు, టీచర్స్ డిసిప్లిన్ గా ఉండాలనేది ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో వైద్యుడికి ఒక రకమైన డిసిప్లిన్ ఉంటే టీచర్కి ఒక రకంగా ఉంటుంది, అలాగే సైనికుడికి కూడా ఒక రకంగా డిసిప్లిన్ ఉంటుంది. సో మనకే విధమైన డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ ఉండడం వల్ల మనం జీవితంలో సక్సెస్ ని ఎలా సాధించగలుగుతాం? ఈ టాపిక్ గురించి మనతో పాటు చర్చించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వంగిపురపు రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. అలాగే కొంతమంది మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. హలో సార్, ముందుగా చెప్పండి, అసలు డిసిప్లిన్ అంటే ఏంటి? డిసిప్లిన్ అంటే అదేదో పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదమ్మా. మనం చేస్తున్న పనిని బట్టి మనకి ఉండే ఆసక్తి, అంటే ఒక పాజిటివ్నెస్ థింకింగ్లో పెరగటము. అది మనకి ఏ గమ్యాన్ని చేరాలో గోల్ని మన పేపర్ మీద రాసుకోవటము. ఎప్పుడైతే ఈ రెండు జరుగుతుంటే ఆటోమేటిక్గా తక్కినవన్నీ కూడా డిసిప్లిన్లోకి వచ్చేస్తాయమ్మా. ఎప్పుడైతే ఈ రెండు కరెక్ట్గా ఉంటాయో, యాటిట్యూడు డిసిప్లిన్ రెండు సమంగా వెళ్తూ ఉన్నాయి అనుకోండి, ఇట్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్. ఇవాళ రేపు నాకు ఒత్తిడి పెరుగుతోంది అనటానికి కారణం ఈ డిసిప్లిన్ అనేది లేకపోవటం వల్ల. అంటే రేపు ఏం పని చేస్తున్నాము అనేది ఈ రోజు నాడు కొంత ప్లానింగ్ చేసుకుంటే రేపు ఆ పని సక్రమంగా జరుగుతుంటుంది. అంటే భవిష్యత్తు కాలాల గురించి కొంచెం అవగాహన పెంచుకుంటే ఆ రోజు చేయగలిగిన పనిని సక్రమంగా చేయటాన్నే డిసిప్లిన్ అంటారు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది, అలాగే ఇంటర్కి వచ్చాక కానీ లేకపోతే డిగ్రీకి వచ్చాక కానీ ఒక మైండ్ సెట్ ఉంటుంది, అలాగే జాబ్ చేస్తున్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో డిసిప్లిన్ అనేది మారుతూ ఉంటుందా, ఒకే రకంగా ఉంటుందా? అంటే ఇది మార్పు కొంచెం జరుగుతూ ఉంటుందమ్మా, జరగదో ఒకటే రకంగా ఉంటుందని. కానీ ఒక ఉద్యోగిగా ఉన్నప్పుడు ఒక రకమైన డిసిప్లిన్ కావాలి, ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు ఒక రకమైన డిసిప్లిన్గా కావాలి, ఒక తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు ఒక రకమైన డిసిప్లిన్గా కావాలి. అంటే డిసిప్లిన్ అనేది కొన్ని విషయాలలో మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మనతో కలుపుకొని వెళ్ళటంలో, అంటే చెడు విషయాలలో కాదు, మంచి విషయాలలో ఎక్కడైతే నో అని చెప్పాలో అక్కడ నో అని చెప్పగలగటము, ఎక్కడైతే మంచి ఎస్ అని చెప్పాలో అక్కడ ఎస్ అని చెప్పటము. మళ్ళీ మనకిచ్చిన టాస్క్ అంటే మనకున్న కర్తవ్యము, టాస్క్ అంటే కర్తవ్యము, ఇది తెలుసుకొని దానికి అనుకూలంగా పనిచేయటం. చాలామంది ఏంటంటే వాళ్ళ యొక్క టాస్క్ మర్చిపోతారు. మెయిన్గా ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చినప్పుడు ఒక విద్యార్థి తన టాస్క్ మర్చిపోతాడు, కానీ ఆఖరి సంవత్సరంలో ఆలోచిస్తాడు, నాకు ఇంకొక 5% ఎక్కువగా ఉంటే నేను బలానా దాంట్లో వచ్చేవాడిని కదా. అప్పుడు బాధపడటం వల్ల, డిసిప్లిన్ లేకపోవటం వల్లే కదా తగ్గింది. మనం డిసిప్లిన్ అనేది అసలు ఎక్కడి నుంచి నేర్చుకుంటాం సార్? అంటే తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటామా, టీచర్స్ నుంచి నేర్చుకుంటామా? వీళ్ళ రోల్ ఏంటి అసలు? ఇది అందరి నుంచి వస్తుందమ్మా. అంటే ఇంట్లో ఉన్న అలవాట్లని, ఒక సక్రమైన అలవాటు ఇది ఒక రకంగా ఉంటుంది. స్కూల్లోకి వెళుతున్నప్పుడు మనం నేర్చుకుంటున్న పాఠాలను బట్టి ఒక రకమైన అలవాటు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఉన్నప్పుడేమో కాలేజీ గురించి ఆలోచిస్తాము, కాలేజీలో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తాము. దీనివల్ల మన డిసిప్లిన్ కూడా మార్గం తప్పుతుంటుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం సార్, పేరెంట్స్ పిల్లల మీద వాళ్ళ అభిప్రాయాలు రుద్దుతూ ఉంటారు. అంటే పొద్దున్నే లే, చదువు, ఇలా ఉండు, అలా ఉండు అని చేసి అడుగుతూ ఉంటారు. అలా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డిసిప్లిన్ గా ఉండడం అనేది వాళ్ళకి సెల్ఫ్ గా రావాలంటే వీళ్ళు ఏం చేయాలి? పొద్దున్నే నిద్ర లేవంగానే డిసిప్లిన్ అన్నారమ్మా. నిద్ర లేచిన తర్వాత నీ పనులు సక్రమంగా చేయటము, అంటే ఇష్టపడి లేపాలి, వాళ్ళకి చెప్పాలి ఇది ఎందుకు జల్దీ లేవాలి. చాలా మందిని చూస్తాము, వారంలో ఒకటేసారి స్నానం చేసిన పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వారంలో ఒకటేసారి వాళ్ళకి ఎగ్జామ్స్ అని రాగానే బుక్స్ తీసి అప్పుడు తిరిగేయటం కాదు, రోజుకు ఒక టైం స్పెండ్ చేయండి, తప్పకుండా మీ భవిష్యత్తులో మార్గం మంచి ఏర్పడుతుంటుంది. ఇప్పుడు మనం డిసిప్లిన్గా ఉన్నామనేది మనకి ఎలా తెలుస్తుంది సార్? డిసిప్లిన్గా ఉన్నామని ఎప్పుడే తెలుస్తుందంటే మనం చేరుతున్న గమ్యానికి సరైన, ఇప్పుడు ఒక మొక్కకి కావాల్సిన టైంకి నీళ్లు పోయటం ఎట్లా ఇంపార్టెంటో మనం చేస్తున్న గోల్స్ అవి ఎప్పుడైతే మనం రాసుకోగలుగుతామో, రోజు నేను చేస్తున్నవి అంటే చిన్నవి కలిపి ఒక పెద్ద గోల్ కింద ఫిలప్ అవుతాయి. ఈ రోజు మనం చూసుకోగలిగితే అది తప్పకుండా మన నుంచి సాధ్యం అవుతుంది. ఇది ఒక మనిషికే సాధ్యం, వేటికి సాధ్యం కాదు. ఈ మనిషి తెలుసుకోవటమే అదొక డిసిప్లిన్. సార్, మనతో పాటు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడుగు తెలుసుకున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఈజ్ ఎం చందు పటేల్ ఫ్రమ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సార్, నాకు చిన్నప్పటి ఒక డౌట్ ఉంది సార్.
టీచర్స్ అందరికీ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. లాస్ట్ బెంచ్ వాళ్ళు అందరు ఇండిసిప్లిన్ స్టూడెంట్స్ అని, యాజ్ నేను టాల్గా ఉంటానని లాస్ట్ బెంచ్లో కూర్చోబెడతారు. నాకు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలని ఉంటుంది, కానీ 4 మెంబర్స్ కూర్చోవాల్సి వస్తుంది ఫస్ట్ బెంచ్లో. ఇప్పటికీ అదే, ఫస్ట్ బెంచ్ ఎప్పుడైనా 4 మెంబర్స్ కూర్చుంటారు, మేము లాస్ట్ బెంచ్లో కూర్చుంటాం. కానీ ఫ్యాకల్టీకి అందరికీ ఇంపాక్ట్ ఉంటుంది, లాస్ట్ బెంచ్ వాళ్ళందరూ ఇండిసిప్లైన్ అని. దాని ఇంపాక్ట్ మా పైన కూడా ఉంటుంది సార్. మేము ఎంత కామున్నా ఫ్యాకల్టీ అంటున్నారని మాకు కూడా చేయాలనిపిస్తుంది. కామున్నా అదే ఫీల్ ఉన్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ మా పైన ఉంటుంది సార్. దానివల్ల మేము ఏం చేయాలంటే మమ్మల్ని ఏం చేయమంటారు సార్? రైట్ అమ్మా. దీనికి కారణం ఏంటంటే నీ ఆలోచన ధోరణిలో కొంచెం మార్పు తెచ్చుకోవాలి. ఒకళ్ళు అనుకుంటున్నా అంటే దీనికి డిసిప్లిన్ అని చాలా తోడ్పడుతూ ఉంటుంది. నువ్వు ఒక కాలేజీకి వెళ్తున్నావంటే ఒక విద్య నేర్చుకోవటానికి. సో ఆ డిసిప్లిన్ ఎప్పుడైతే ఉంటుందో నువ్వు లాస్ట్ ఉన్నా ఫ్రంట్ ఉన్నా నీలో మార్పు ఉండదు. ఎప్పుడైతే ఆ డిసిప్లిన్ లేదో నీలో మార్పు అనేది జరుగుతుంది. ఇది తెలుసుకోవటమే నీ యొక్క, అందుకని డిసిప్లిన్ ఈజ్ 100% అంటారు, యాటిట్యూడ్ ఈజ్ 100% అంటారు. ఈ రెండు కలిస్తేనే నువ్వు చదివేది ఇప్పుడు ఇంజనీరింగ్ కాబట్టి ఇంజనీర్ కూడా 100%. ఇది తెలుసుకోగలిగితే మార్పు అనేది జరుగుతుంది. తను అన్నట్టుగానే సార్, ఇప్పుడు ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ అని ఎలా అన్నారో అలాగే ఆడవాళ్ళు మగవాళ్ళకి కూడా డిసిప్లిన్లో తేడా చూపిస్తారు సార్. అమ్మాయిలు అనుకోండి ఇంట్లోనే ఉండాలి, ఇలానే ఉండాలి అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కానీ అబ్బాయిలకి లేవు. ఎందుకు అలాగంటారు? ఇది పాతకాలంలో ఉండేదమ్మా. ఇప్పుడు ప్రస్తుతంలో మార్పు జరిగింది. అమ్మాయిలు కూడా ఆలస్యంగా వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఈ డిసిప్లిన్ ఎవరి కోసమో కాదమ్మా, ఇది మన కోసమే. ఈ కాలాలలో ఎలా అయిపోయిందంటే ఆడవాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేయట్లేదమ్మా, ప్రతి ఒక్క దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు. ఏ రకమైన ఉద్యోగంలో అయినా కానీ స్త్రీలు ఉన్నారు, అట్లాగే పురుషులు ఉన్నారు. కానీ మనం ఏం చేసాం, పాత రోజులలో స్త్రీకి విద్య తక్కువ కాబట్టి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ఇంట్లో ఉండాలి, చేయాలి ఇదని చెప్పేవారు. కానీ ఇప్పుడు స్త్రీ కూడా తన రైట్స్ తను అడుగుతోంది అన్నప్పుడు తనలో కూడా కొంత డిసిప్లిన్ పెరుగుతోంది. ఈ డిసిప్లిన్ పెరుగుతున్నది అంటే కారణం ఏంటంటే స్త్రీ పురుషులు లింగభేదం లేదమ్మా. డిసిప్లిన్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ టైం, ఎవ్రీ సెకండ్. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. బాబు ఒక్క నిమిషం, ఇది లేకుండా మా ఫ్యామిలీ ఫోటో పూర్తి కాదు. మా పిల్లల కన్నా ముందు నుంచి మాకు దీంతో అనుబంధం ఉంది. బాబుని చక్కగా చదివించుకోగలిగాను, అమ్మాయికి ఘనంగా పెళ్లి చేశాను, సొంతింట్లో ఉంటున్నాను. కపిల్ చిట్ ఫండ్స్, మీ కలలకు సాకారం. ఓయ్, ఈ రోజు రూమ్ క్లీన్ చేయాల్సింది నువ్వే, గుర్తుందా? మీ రూమ్మేట్ చేత గది ఎలా శుభ్రం చేయించాలి? ఫస్ట్ డ్రింక్, దెన్ థింక్. సరే, నేనే క్లీన్ చేస్తాలే. ఇది నీదే కదా? రిమెంబర్, ఫస్ట్ డ్రింక్, దెన్ థింక్. స్ప్రైట్, యూనివర్సిటీ ఆఫ్ ఫ్రెషాలజీ. తీయనైన పుల్లనైన గుర్తులంతో మధురం, మమతల గురుతుల తాజా తాజా కథనం మధురం. మిల్క్ మేడ్ నింబు ఫ్రెష్. దీనిలో యాడెడ్ ప్రిజర్వేటివ్ లేదు, యాడెడ్ కలరు లేదు. ఉన్న వల్ల మేలైన నిమ్మపళ్ళ రసం, తీపి పులుపు కలబోసిన జ్ఞాపకాల మాధుర్యం. చూపుడలు షోకే కలర్ఫుల్, లోకమేమో ఆరెంజీ వండర్ఫుల్. నాటి నాటి బబల్, ప్రతి బబల్ భలే మజా డబల్ డబుల్ డబుల్. సిప్పు చేస్తే మనసా ఫంటాస్టిక్ ఉంటానే. టెన్షన్, తలనొప్పి, అలసటకి బాయ్ బాయ్ చెప్పు. సే హలో టు గ్రేట్ హెయిర్. నవరత్నం ₹1 ప్యాకెట్కి ప్రతిరోజు మండిపోతుంది. నవరత్న ఆయిల్, చాలా చలని, కూల్ కూల్. అమ్మాయిలా ఇంకా క్రికెటా? ఓకే, ఒక్క బాల్. వావ్, మన అండర్-19 గర్ల్స్ టీమ్ కి కెప్టెన్ దొరికింది. మమ్మీ, మీరు కనబడతారు ఎవ్వరంగా ఏళ్ల తరబడి. ఒక బాల్ ఆడదామా? కొత్త ఎయిర్విక్ ఫ్రెష్ మ్యాటిక్ టైమర్ సెట్ చేసి ఇక పొందండి తాజా పరిమళ విజృంభణ ఆటోమేటికలీ. ఇక కాంతివంతం చేసుకోండి మీ లోకాన్ని.
ఈ గాలిలో ఓ ప్రత్యేకత ఉంది. ఎయిర్వేక్. పరిశుభ్రపరిచే పోరాటంలో హార్పిక్ 10 కోట్ల మందికి ఆయుధంగా ఉంది. ఇప్పుడు కొత్త హార్పిక్ 5 రెట్లు మెరుగైనది. లైక్ చూడండి. అరే ఇక్కడ నుంచి ఎవరు లేరా? చూద్దాం. హార్పిక్ 5 రెట్లు మెరుగ్గా శుభ్రపరుస్తుంది. నమ్ముతారా? దీనికంటే 5 రెట్లు శుభ్రత. కొత్త హార్పిక్ పవర్ ప్లస్. దీని అడ్వాన్స్డ్ ఫార్ములా ఇస్తుంది మామూలు క్లీనర్ల కంటే 5 రెట్లు మెరుగైన పరిశుభ్రత. అన్ని క్రిములను హతమారుస్తుంది. అరే వా, మరి వెళ్దామా? నా ఆయుధాన్ని తీసుకునివ్వండి. ఫ్రీగా స్ప్రైట్ పొందడం ఎలా? స్ప్రైట్ తాగండి, క్రౌన్ కింద చూడండి, ఫ్రీగా స్ప్రైట్ పొందండి. షరతులు వర్తిస్తాయి. ఖతర్నాక్. అమ్మో, వీడు గుండెలు తీసిన బంటు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 8:30 మీ హెచ్ఎం టీవీలో. కపిల్ చిట్స్ డే హోస్ట్ సక్సెస్ మంత్ర కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇంకో స్టూడెంట్ క్వశ్చన్ అడుగుతారంట, మీరు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు మేఘ్నా. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మీరు ఇందాక చెప్పారు డిసిప్లిన్కి జెండర్ డిఫరెన్స్ ఉండదని చెప్పారు. ఒకవేళ సపోజ్ మీరే తీసుకోండి, మీకు 2 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి నైట్ 11 o'clock అలా వచ్చారు. అదే టైంకి అమ్మాయి వస్తే మీరు ఊరుకుంటారా? అమ్మాయి డిసిప్లిన్ ఫాలో అవుతుంది అనుకుంటారా, లేదనుకుంటారా? ఎప్పుడైతే అబ్బాయి వచ్చినా కూడా తప్పేనా మేము. ఒక విద్యార్థిగా తను చేయాల్సినది కాలాన్ని బట్టి ఉంటుంది. అంటే పరిస్థితులను కూడా కొన్ని చూడాలి. అమ్మాయి కూడా కొన్ని పరిస్థితులప్పుడు తను తెలుసుకోవటానికి వెళ్తూ ఉంటుంది బయటికి. ఇట్స్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్. కానీ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎలా అయిపోయిందంటే ఒక అబ్బాయికి ఒక రూల్ ఇస్తున్నారు, అమ్మాయికి ఒక రూల్ ఇస్తున్నారు. అది తప్పు. ఇట్ కమ్స్ ఫ్రమ్ అస్. అంటే అక్కడే డిసిప్లిన్ లోపంలో ఉండటం వల్లే ఇవి జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనం డిసిప్లిన్ అనేది కరెక్ట్గా ఉంటామో నమ్మకం అనేది పెరుగుతుంది. నమ్మకం పెరిగినప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఎటువంటి లోపాలది ఇది ఈ టైంలో ఎందుకు జరుగుతున్నది అని అడగరు. నమ్మకాన్ని పెంచుకోవటమే డిసిప్లిన్లో ఒక పార్ట్. అంటే నమ్మకం ఉంటే అమ్మాయిలు ఏ టైంకి వచ్చినా కానీ పర్వాలేదంటారా? ఏ టైం అని కాదమ్మా, పనికి ఏ పనికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళే ఆసుపత్రిలో ఉన్నారు, రైట్? వాళ్ళకి ఆ టైంలో కొంచెం ఒక మనిషి అసిస్టెంట్ అవసరం. అప్పుడు మనం రాత్రి రావద్దని అనలేం కదా. ఇంకోటి చదువుకోవటానికి వెళ్తున్నప్పుడు కంబైన్ స్టడీస్ చేస్తున్నాం. మన పక్కింటి పిల్లలతో కూర్చున్నప్పుడు కొన్ని రాని కష్టమైన సబ్జెక్ట్స్ పక్క వాళ్ళని కూర్చొని చదువుతున్నారు. అప్పుడు నమ్మకం ఉంటే తల్లిదండ్రులు పంపిస్తారు కదా, చదువుకొని మళ్ళీ ఇంటికి వస్తావు కదా. పిల్లలు ఎప్పుడు డిసిప్లిన్ గా ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉంటుంది, అలాగే టీచర్స్ పాత్ర ఎంత ఉంటుంది సార్? తల్లిదండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుందమ్మా. ఎందువల్ల అంటే విద్యార్థి ఎక్కువ కాలం ఇంట్లో స్పెండ్ చేస్తుంటారు. ఈ కాలం స్పెండ్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు నేర్పించాల్సినవి చాలా ఉంటాయి. మనం ఎందుకు ఉన్నాం, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనం ఎందుకు చదువుకుంటున్నాము, దీనివల్ల మనకు వచ్చే భవిష్యత్తు కాలం ఎలా ఉంటుంది, ఎక్కువగా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతుంది. దాని తర్వాత కాలేజ్ యొక్క రోల్ ప్లే అవుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ దాకా చాలా పట్టించుకుంటున్నారు. ఇంజనీరింగ్కి వచ్చేటికల్లా వదలటం వల్ల మీరు చూడండి చాలా మటుకు ఎక్కువ జరుగుతున్న నెగిటివ్ జరుగుతున్నవంతా కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు ఇటువంటి. పైగా ఈ వరకు రోజునాడు మన పిల్లవాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటేనే ఒక దాంట్లో కాలేజీలో, ఇప్పుడు ఆర్థిక పరంగా అందరం పెరగటం వల్ల కొన్ని సీట్లు వాళ్ళకు వస్తున్నాయి. అసలు అతను దాంట్లో ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆ ఇంట్రెస్ట్ లేని అతను చేరిస్తే తను చేరిన చుట్టూ ఉన్న వాళ్ళని ఎట్లా పాడు చేస్తారో ఇంట్రెస్ట్ లేని వాడు చేరటం వల్ల కూడా అది కూడా ఉంటుంది. సో ఇది ఒక విద్యార్థి యొక్క డిసిప్లిన్ మీద తప్పకుండా ఇది ఆధారపడి ఉంటుంది. అలాగే సార్ ఇంకో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారంటే మీరు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రాజ్ మహేంద్ర. నేను మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చాను. సార్ మీరు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే చెప్పారు ఒక పాయింట్, స్టూడెంట్స్లో డిసిప్లిన్ లోపం ఉండడం వలన వాళ్ళు ఆత్మహత్యలు జరుగుతున్నాయని. కానీ వేరే వాళ్ళ డిసిప్లిన్ వల్ల ఆ ఎఫెక్ట్ మా మీద వస్తుంది సార్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి సార్, మేము ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు ఒక 1 month నుంచి బాగా ప్రిపేర్ అవుతున్నాం ఎగ్జామ్స్కి. సిలబస్ బుక్ ఎదురుగు పెట్టుకొని ఈచ్ టు ఈచ్ సెంటెన్స్ చదివి ఒక టాపిక్ ఎవ్రీథింగ్ ప్రిపేర్ అవుతున్నాం. తీరా ఎగ్జామ్కి వెళ్తాం సార్, మంచిగా రాస్తాం. రిజల్ట్స్ కోసం అంత యాంగ్జైటీగా ఎదురు చూస్తుంటాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంతా తారుమారు అవుతుంది మేము రాసిన దానికి వచ్చే రిజల్ట్స్కి. సో మాకు ఇలా బ్యాక్లాగ్స్ వస్తున్నాయి సార్. సో మేము చాలా డిసప్పాయింట్ అవుతున్నాం. పేరెంట్స్ కూడా మాలో మేము చదువుతున్నా కానీ మేము రాయలేకపోతున్నాం, నువ్వు చదవట్లేదని మా మీద ఒక నింద వేస్తున్నారు. ఆ టైంలో మేము ఎలా రియాక్ట్ అవ్వాలి సార్? దీంట్లో నువ్వు అడిగిన క్వశ్చన్లో నువ్వు చెప్పింది ఫస్ట్ పాయింట్, నేను 1 నెల నుంచి చదువుతున్నా అన్నావు. ఇది ప్రతిరోజు చదవాల్సింది.
బ్యాక్లాగ్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే నువ్వు ప్రతిరోజు ఒక గంట టైం నువ్వు వెచ్చించగలిగితే నీకు బ్యాక్లాగ్స్ ఉండవు. ఆఖరి నిమిషంలో పరిగెత్తటం వల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలు తాగటం కన్నా కూడా నిలకడగా ఉండి నీళ్లు తాగటం మంచిదని ఎప్పుడో ఉంది మన సామెత. ప్రతిరోజు చెయ్యి, ప్రతిరోజు రాసుకో. ఒకసారి నీ క్వశ్చన్ చేసిన తర్వాత నువ్వు దిద్దుకోకుండా నీ స్నేహితుని దిద్దమను, చెప్తాడు దాంట్లో ఉన్న లోపాలు ఏంటనేది. సో అప్పుడు నీ నుంచి తప్పు ఉండదు, అప్పుడు మార్పు అనేది జరుగుతుంది. అదే డిసిప్లైన్లో మెయిన్ పార్ట్. ఇట్ విల్ మేక్ యూ టు బెటర్. ఇంకో స్టూడెంట్ క్వశ్చన్ అడుగుతారంట సార్, మీ డౌట్ అడగండి. మీరు అన్నారు మేము 5 o'clockకి లేగవటం డిసిప్లిన్, స్కూల్కి వెళ్ళి అలర్ట్ చేయకపోవటం డిసిప్లిన్, కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ వినటం డిసిప్లిన్, మరి మేము ఎంజాయ్ చేయకూడదు. సో వీ హ్యావ్ టు బీ ఎవ్రీ టైమ్ ఇన్ డిసిప్లిన్. ఇంకా అమ్మ నాన్న, టీచర్స్, పేరెంట్స్ అందరు చెప్పిన మాట వింటేనే డిసిప్లిన్. మేము ఇష్టపడి చేసుకుంటే డిసిప్లిన్ కాదు. సో వేర్ ఈజ్ అవర్ లైఫ్? మా ఇష్టాలు, మా లైఫ్ ఎక్కడ? నేను అట్లా అనలేదమ్మా. వేరెవర్ యూ హ్యావ్ టు మేక్ ఇట్. పిల్లలు అల్లరి చెప్పేది పెద్దవాళ్ళు అల్లరి చేయరు. ఓకే, ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. ఎక్కడ చేయాలి అల్లరి? క్లాస్ రూమ్లో అల్లరి చేస్తే ఇట్ నాట్ గోయింగ్ టు గెట్ యువర్ సబ్జెక్ట్. ఓకే, వెన్ యూ కమ్ అవుట్ సైడ్ యూ హ్యావ్ టు ప్లే లిటిల్ క్రాక్ ద జోక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ గోయింగ్ టు హ్యాపెన్. బయట చేయాల్సింది. అంతేకాని జోక్స్ ఇవి క్లాస్ రూమ్లో చేయకూడదు. అన్నం తినేటప్పుడు అన్నం మీద జాస పెట్టండి, చదువుకునేటప్పుడు చదువు మీద జాస పెట్టమన్నాను. చేసే పని ఏది ఉండే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్గా చేయమన్నాను. అంతేగాని మీ సెల్ఫ్ ఇది తక్కువ చేసుకొని చేయమని అనలేదు. కానీ మీ గమ్యం ఏంటి అనేది ఆ డిసిప్లైన్లో గుర్తుపెట్టుకోండి. యాక్షన్స్, యూ హ్యావ్ టు కీప్ యువర్ యాక్షన్స్. ఆల్వేస్ రిమెంబర్ వేర్ ఐఎమ్ గోయింగ్, వేర్ ఐఎమ్ రీచింగ్, హౌ ఐ హ్యావ్ టు రీచ్, with whom I have to talk, with whom I have to behave. ఇది ఒక ఉద్యోగస్తుడు తన బాస్ చెప్పిన మాటలు వింటము, ఒక టీచర్ దగ్గర మాటలు విద్యార్థి వింటము, తల్లిదండ్రుల మాటలు వినాలి. మీ అభిప్రాయాలు ఉంటే డిస్కస్ చేయండి వాళ్ళతో. ఓపెన్ డిస్కస్ చేసి అవుట్కమ్ అనేది ఒకటి తీసుకోండి. ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ చేస్తేనే అవుట్కమ్ అనేది బెటర్గా వస్తుంది. ఎప్పుడైతే మీరొక దారి వాళ్ళొక దారి వెళ్తే ఇద్దరూ సక్సెస్ కాలేరు. ఇప్పుడు మనం డిసిప్లిన్గా ఉన్నాం సార్, మన ఫ్రెండ్స్ కూడా మనలాగానే డిసిప్లిన్గా ఉండాలి అని మన కోరుకోవడంలో అర్థం ఉందంటారా? తప్పకుండా అమ్మా. ఎందుకంటే అప్పుడు పాజిటివ్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే పాజిటివ్నెస్ ఏంటో మీ గోల్స్ మీరు రాసుకోగలుగుతారు. ఎప్పుడైతే మీ గోల్స్ మీరు రాసుకోగలుగుతారో మీ ఎబిలిటీస్ పెరుగుతాయి. అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారగలుగుతారు. ఈ మారగలిగినప్పుడు మీ పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో సక్సెస్కి మార్గంగా ఏర్పడుతుంది. కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. థాంక్స్ టు కపిల్ చిట్ ఫండ్స్. కపిల్ చిట్ ఫండ్స్ మీ కలలకు సాకారం. తెలుసా నిన్నెవరిని కలిసాను? మీనాని. మీనా నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. అంటే వీ వర్ నాట్ లైక్ బ్రిలియంట్ ఆర్ సంథింగ్. అసలు మేము క్లాస్ రూమ్ బయట నుంచి ఉండేవాళ్ళం. మీనా has lost so much weight. తన ఎంతో మీ గర్ల్ ఫ్రెండ్ బోరింగ్ మాటల నుంచి తప్పించుకోవడం ఎలా? ముందే టాప్, దానిపైన హై ఫస్ట్ డ్రింక్, దెన్ థింక్. ఏమన్నా కానీ యూనో మీనా ఫిగర్ చక్కగా ఉంటుంది. మీనా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఎప్పుడు పరిచయం చేస్తావో తన్ని? అరే నేను నీకు బోర్ కొట్టిస్తున్నానా? అది రిమెంబర్ ఫస్ట్ డ్రింక్ దెన్ థింక్. స్ప్రైట్, యూనివర్సిటీ ఆఫ్ ఫ్రెషాలజీ. తీయనైన పుల్లనైన గుర్తులంతో మధురం, మమతల గురుతుల తాజా తాజా కథనం మధురం. మిల్క్ మేడ్ నింబు ఫ్రెష్. దీనిలో యాడెడ్ ప్రిజర్వేటివ్ లేదు, యాడెడ్ కలరు లేదు. ఉన్న వల్ల మేలైన నిమ్మపళ్ళ రసం, తీపి పులుపు కలబోసిన జ్ఞాపకాల మాధుర్యం. దోమలు దోమలు తక్కువ పొగ్గల్ది. దోమల్ని వెతుకుతున్నావా? మమ్మీ ఛాలెంజ్ ఇది. ఒక్కటైనా దొరికిందా? వెతికి చూపించు ఛాలెంజ్. గుడ్ నైట్ అడ్వాన్స్ లో స్మోక్ ఆయిల్ వెలిగించండి, ఇక దోమలని వెతికి చూపండి. దొరికితే పూర్తి డబ్బు వాపసు. పొగ ఉండదు, ప్రభావం చూపుతుంది. ఫ్రీగా స్ప్రైట్ పొందడం ఎలా? స్ప్రైట్ తాగండి,
క్రౌన్ కింద చూడండి, ఫ్రీగా ప్రైజ్ పొందండి. షరతులు వర్తిస్తాయి. కొత్త ఈజీ ఆఫ్ బ్యాంక్ మల్టీ యూజ్ పవర్ క్లీనర్. పవర్ క్లీనరా? ఇది శుభ్రపరుస్తుందా? నమ్మమంటావా? దీని శక్తి చేస్తుంది మొండి మరకలని అంతం. కానీ దీనిని ఎలా వాడాలి? మొండి మరకలపై సరాసరి వేయండి. ప్రతిరోజు తుడిచేందుకు బకెట్ నీళ్లలో మూతడు కలపండి. ఇల్లంతా చాలా బాగా శుభ్రపడింది. ఇప్పుడు శుభ్రపరచడం ఈజీ. మురికి మాయం. మరిప్పుడు పొందండి ఈజీ ఆఫ్ బ్యాంక్ తో పాటు 250 మిల్లీలీటర్ల కాలిన్ పూర్తిగా ఉచితం. కొత్త ఎయిర్విక్ ఫ్రెష్ మ్యాటిక్ టైమర్ సెట్ చేసి ఇక పొందండి తాజా పరిమళ విజృంభణ ఆటోమేటికలీ. ఇక కాంతివంతం చేసుకోండి మీ లోకాన్ని. ఈ గాలిలో ఓ ప్రత్యేకత ఉంది. ఎయిర్విక్. ఇప్పుడు పొడుగ్గా ఎదగడం ఇంకా మజాగా. ఇదిగో కాంప్లాన్ కేసర్ బాదాం. అసలైన కుంకుమ పువ్వు బాదంలతో తయారైంది. అంటే హైట్ తో పాటు టేస్ట్ కూడా. కపిల్ చిట్స్ డే హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి పునః స్వాగతం. ఇంకో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారంట, మీరు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రీతి, నేను మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి వచ్చాను. సార్ మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇంటర్మీడియట్ తర్వాత పేరెంట్స్ పిల్లల్ని వదిలేయడము అది తప్పు అని. సార్ యాక్చువల్గా వాళ్ళు వదిలేరు సార్. స్టూడెంట్స్కి ఒక ఏజ్ వచ్చాక, మాకు ఇంటర్మీడియట్ అయ్యాక అంటే మాకు ఒక మెచ్యూరిటీ వస్తుంది సార్. వాళ్ళు కూడా అనుకుంటారు నా కొడుకు నా డాటర్ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఆ ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కూడా మా మీద నమ్మకం ఉంచుకుంటారు సార్. అంటే వాళ్ళు కాలేజ్కి వచ్చి మా గురించి తెలుసుకోవట్లేదు అంటే వాళ్ళకి మా గురించి తెలియదని కాదు సార్. అది మా రెస్పాన్సిబిలిటీ, మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. అది నువ్వు రోజు ఏం చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, ఏం మాట్లాడుతున్నారు, ఈ రోజు ఏం చేసావు అని అది డిస్కస్ చేసుకోవడం, అది ఒక ఫ్యామిలీలో ఒక డిసిప్లినే అనుకోండి సార్. అదొక రకమైన డిసిప్లినే. కానీ మీరు అలా అనడం, పేరెంట్స్ వదిలేస్తున్నారు ఇంటర్మీడియట్. నేను పేరెంట్స్ వదిలేయటం అని కాదమ్మా, ఫీజు కట్టడానికి వచ్చినప్పుడు కానీ చేయటానికి కానీ వెళ్తున్నప్పుడు నువ్వు సక్రమైన దారిలో వెళ్ళొచ్చేమో, పక్కన వస్తున్నవి కూడా కొన్ని తెలుసుకుంటూ ఉండే నీకు తెలియనివి కొన్ని ఉంటాయి. అవి తెలుసుకోవటానికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది. పేరెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ వాడుకోవటానికి శక్తి కూడా మీలో ఉండాలి. కొన్ని మీరు అడిగినప్పుడు చిన్నవాళ్ళు అడిగారు ఏం తెలుసేని అనుకుంటారు కొంతమంది. పెద్దవాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు సక్రమైన ఆన్సర్స్ ఇవ్వగలుగుతారు. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఇది ఫ్యామిలీలో అనేది ఒక టీం వర్క్. టీం వర్క్లో అందరూ వాళ్ళ యొక్క పాత్రలను సరిగ్గా చేయగలిగితేనే సక్సెస్ అనేది వస్తుంది. అది డిసిప్లిన్ ఎక్కడుంటుందో టీం వర్క్ అక్కడ ఉంటుంది. ఈ రెండు కలయికే మీరు కొన్ని విషయాలు చెప్తారు, అది మీ కోణంలో ఆలోచిస్తారు. అంటే మీకు భవిష్యత్తు అనేది తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి తెలీదు. తల్లిదండ్రులు భవిష్యత్తు తెలుస్తుంది కొంత పిల్లలది. వాళ్ళది మా వరకు చెప్తే కరెక్ట్ కదా సార్. లేదమ్మా, భవిష్యత్తు అనేది మీకు తెలియకుండానే చాలా మటుకు ఇప్పుడు సంఘంలో జరుగుతున్నది ఏంటంటే ఆర్టిఫిషియల్ థింగ్స్ ఆర్ లుకింగ్ బై అట్రాక్టెడ్ బై ద టీనేజర్స్. వాళ్ళు ఆ దారిలో వెళ్ళటం వల్లే తప్పు దారిలోకి వెళ్తున్నారు. అది సమపాళలలో పెట్టడానికి ఏది రైటు ఏది రాంగ్ అనేది తెలిసేది ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తుంటే మీ భవిష్యత్తు అయిపోతుంది. అది నుంచి బయటపడటానికి తల్లిదండ్రుల యొక్క సహకారం అవసరం. ఇంకో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారంటే మీరు అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్. నా పేరు పూజ, నేను మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి వచ్చాను. సార్ మనం స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మన టీచర్స్ మనకి చెప్తూ ఉంటారు, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇది తప్పు నాన్న, నువ్వు ఇలా చేయొద్దు, యూ హ్యావ్ టు గో ఇన్ కరెక్ట్ వే. ఇంటర్కి వచ్చాక కూడా మనకి లెక్చరర్స్ చెప్తూ ఉంటారు, యూ హ్యావ్ టు డూ ఇన్ దట్ వే అండ్ దిస్ వే. కానీ ఇంజనీరింగ్కి వచ్చాక ఎవరు పట్టించుకోరు సార్ అంతగా. మీరు చేస్తుంది ఇది కరెక్ట్, మీరు చేస్తుంది రాంగ్ అని మీకు చెప్పారు సార్. మనం ఎవరైనా మన ఫ్రెండ్స్కి 10th స్కూల్ డేస్ ఇంటర్కి వచ్చాక మనం మన ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవుతాం, నువ్వు ఇది చేసేది తప్పు, నువ్వు ఇలా వెళ్ళాలి అని చెప్తాం. అదే ఇంజనీరింగ్కి వచ్చాక మనం చెప్పలేం సార్, మొహమాటం వస్తుంది. ఎందుకలా? మొహమాటం అనేది నీ అంతటా నువ్వు డిసిప్లిన్లోంచి అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్తున్నావని. ఎప్పుడైతే నువ్వు ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చావో నువ్వు మేధాశక్తిని పెంచుకోవటానికి వచ్చావు అక్కడికి. ఆ మేధాశక్తిని పెంచుకున్నప్పుడు ప్రతి వాళ్ళు చెప్పాలని ఎదురు చూడటం కాదు, నీ అంతటా నువ్వు అడగాలి. చిన్నప్పుడు ఆకలేసినప్పుడు తల్లి అడగకుండానే పెడుతుంది, పెద్ద అయిన తర్వాత నువ్వు అడిగినప్పుడే పెడుతుంది తల్లి. సో అక్కడ అంత మాత్రాన అమ్మ ప్రేమ తగ్గదు కదా. డిసిప్లిన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. పెద్ద అయిన తర్వాత ఎక్కడ నో చెప్పాలో అక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ ఎస్ చెప్పటం వల్ల
నీకు ఆ నిమిషంలో దాని యొక్క ప్రతిక్రియ కనపడదు, కానీ లాంగ్ రన్లో దాని ప్రతిక్రియ చూసి అందరూ అబ్బురపడతారు. ఇది తెలుసుకోవటమే డిసిప్లిన్ యొక్క మెయిన్ రోల్ సార్. సార్ పేరెంట్స్ టీచర్స్ డిసిప్లిన్ అని పిల్లల్ని ఊరికే రుద్దేయడం వల్ల వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి వాళ్ళు ఇష్టపడరు కదా సార్. ఇప్పుడు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నా అభిప్రాయం చెప్పాలంటే వాళ్ళు భయపడతారు, దీనికి ఎలా రియాక్ట్ అవుతారో మా పేరెంట్స్ అనేసి. సో బయట వాళ్ళకి చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఈ డిసిప్లిన్ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ పడినట్టే కదా? లేదమ్మా, ఇది పొరపాటు పడుతున్నారు. ఇది తెలిసి తెలియని వయసులో కొన్ని ఆలోచనలు మీకు సక్రమంగా అనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్పగలుగుతారో, మరి చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులకే చెప్పలేని పరిస్థితి మీలో ఏర్పడుతున్నది అంటే ఎక్కడో మీ డిసిప్లిన్లో లోపం ఉన్నట్టే. ఎందువల్ల డిసిప్లిన్ అంటే పిల్లల్ని డిసిప్లిన్ అంటే ఏంటో కొత్తగా అనుకోకండి అమ్మా. డిసిప్లిన్ అంటే నథింగ్ బట్ యువర్ యాక్షన్స్, యువర్ ఇంటిగ్రిటీ. అంటే ఇంటిగ్రిటీ అంటే 5 వేళ్ళు 5 రకాలుగా ఉన్నప్పుడు కలిసినప్పుడు ఎట్లా భోజనం చేస్తున్నామో మనం అందరం కలిసి ఒక సక్రమైన పని చేసినప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. ఈ 5 వేళ్లలో ఒక్క వేలు కూడా దాంట్లో జాయిన్ కాకపోతే తినటం కష్టం అవుతుంది. ఇది తెలుసుకోవటమే. అంటే ఇంట్లో అందరం కలిసి పని చేస్తేనే ఏ పనికైనా. అమ్మ సక్రమైన టైంలో ఫుడ్ పెట్టగలిగితే నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతావు. నాన్న సక్రమైన టైంలో నీకు ఫీజు కట్టగలిగితే నువ్వు కాలేజీ చక్కగా వెళ్ళగలుగుతావు. నువ్వు పొద్దున లేచి నువ్వు చదువుకోవాల్సిన టైంకి చదువుకోగలిగితే నీ యొక్క మేధాశక్తి పెరుగుతుంది. ఇంకోటి, ఇవన్నీ జరుగుతున్నాయంటే యూ బికమ్ ఒక లీడర్ లాగా నీ తమ్ముడికి కానీ నీ కజిన్స్ కానీ ఒక లీడర్గా తయారవుతావు. అప్పుడు ఒక లీడర్ విల్ సాల్వ్ అదర్ పీపుల్ ప్రాబ్లమ్స్, దెన్ ఆటోమేటిక్లీ హిస్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ బై అదర్ పీపుల్. ఇది తెలుసుకోవటమే ఒక డిసిప్లిన్. ఓకే సార్. అలాగే లాస్ట్ చివరిగా మా వ్యూవర్స్ కోసం డిసిప్లిన్ గురించి కొంచెం విపులంగా చెప్తారు. డూ యువర్ డ్యూటీ లిటిల్ బిట్ మోర్. ఎప్పుడైతే మీ పని ఎక్కువగా చేయగలుగుతారు అప్పుడు ఇంటిగ్రిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇంటిగ్రిటీ నుంచి సర్వీస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే సర్వీస్ వస్తుందో క్యారెక్టర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే క్యారెక్టర్ అనేది పెరుగుతుందో ఇంప్లిమెంటేషన్ వస్తుంది. తర్వాత పీస్ ఆఫ్ మైండ్, ప్రోయాక్టివ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దెన్ లిజనింగ్ కెపాసిటీస్ పెరుగుతాయి, లెర్న్ అనేది పెరుగుతుంది, లవ్ అనేది పెరుగుతుంది, దెన్ ఇన్నోవేషన్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇవన్నీ వస్తే నెవర్ 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 గివ్ అప్ అనేది నీలో పెరుగుతుంది. ఎప్పుడైతే నీలో నెవర్ నెవర్ గివ్ అప్, ఎంథూయాజం అంటే ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇవన్నీ డిసిప్లిన్లో పార్ట్. ఈ డిసిప్లినే ప్రతి మనిషికి ప్రతి క్షణం గాలి తీసుకునే దగ్గర నుంచి శ్వాస వదిలేదాకా ఈ డిసిప్లిన్ నీతో ఉందంటే చుట్టూ నీ ఎంబడి నలుగురు ఉంటారు. అందుకే నలుగురితో కలిసి ఉండటం, నలుగురితో కలిసి బతకటం అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్నది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డిసిప్లిన్ గురించి ఇంత బాగా మాకు వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చర్చలో పాల్గొన్నందుకు. సో చూశారు కదండి, వంగిపురపు రవికుమార్ గారు చెప్పిన సూచనలు పాటించి డిసిప్లిన్ అనేది చిన్నప్పుడు స్కూల్లోనే కాదు, మన లైఫ్ లాంగ్ కూడా డిసిప్లిన్ అనేది ఉండాలి. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా డిసిప్లిన్గా ఉంటారు. అలాగే మీ లైఫ్లో ఒక గోల్ సాధించడానికి డిసిప్లిన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. సో ఇది ఇవాళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. రేపు మరొక మంచి టాపిక్తో కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కపిల్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్. కపిల్ చిట్స్, మీ కలలకు సాకారం. ఈ బులెటిన్ ను మీకు సమర్పిస్తున్న వారు వీఆర్ మంజీరా. అమేజింగ్. శ్రీ మేధావి, the multi-specialist for CA, IIT, AIEEE and MSET.